న్యూస్ ఏపీ సీఎం చంద్రబాబుపై జీవీఎల్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వాల్తేరు డివిజన్ పై కావాలనే రాద్ధాంతం చేస్తున్నారన్నారు. చంద్రబాబు ప్రజలను మరొకసారి తప్పుదో పట్టిస్తున్నారంటున్న జీవీఎల్ తో మా ప్రతినిధి కార్తీక్ ఫేస్ టు ఫేస్. రైల్వే జోన్ విషయంలో ఏపీలో రాజకీయ రాద్ధాంతం కొనసాగుతుంది. రైల్వే జోన్ పేరిట మాయా జోన్ ప్రకటించి ఏపీ ప్రజలను మోడీ మోసం చేశారంటూ టీడీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం అంతా మాట్లాడేందుకు బీజేపీ ఎంపీ జీవీఎల్ గారు మనతో ఉన్నారు. సార్, మాయా జోన్ పేరిట మరొకసారి రైల్వే జోన్ ప్రకటించి ప్రజలను మరొకసారి మోసం చేశారని చెప్పి టీడీపీ నేతలు చెప్తున్నారు. ఎలా చూస్తారు? దీన్ని మాయా జోన్ అని ఎవరైతే అంటున్నారో వారికి మతి భ్రమించింది అయితే స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి కొత్త రైల్వే జోన్ ఇవ్వటానికి సాధ్యాసాధ్యాలు పరిశీలించాలి అని ఆంధ్రప్రదేశ్ చట్టంలో ఉంది అంటే దాని అర్థం ఏమిటి? ఆంధ్రప్రదేశ్కు రైల్వే జోన్ ఇమ్మని. అంతేగాని బాగా నిధులు వచ్చే జోన్ను తీసుకొచ్చి వాల్తేరులో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కలపమని కాదు. మన ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేక జోన్ ఇస్తే బాగుంటుంది అని ఆ కళనే మేము ఈరోజు నిజం చేసాం. ఈ కళలో భాగంగానే విజయవాడ, గుంటూరు, గుంతకల్ అవన్నీ సౌత్ సెంట్రల్ రైల్వేకి చెందినవి, హైదరాబాద్లో ఉన్నది. అయినా ఆ 6లో నుంచి 3 జోన్స్ని తీసి విశాఖపట్నం జోన్కి ఎందుకు ఇచ్చాము? ఎందుకంటే అది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన జోన్ విశాఖపట్నంలో వస్తుంది. కాబట్టి విశాఖపట్నం డివిజన్లో, వాల్తేర్ డివిజన్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలని కూడా ఈ జోన్లోనే ఇవ్వటం జరిగింది. సో ఇంతకంటే ఏ రాష్ట్రానికి కూడా లాభం జరగలేదు. దీన్ని రాజకీయం, దీన్ని మాయం అన్నవాళ్ళు కేవలం మతి భ్రమించి మాట్లాడుతున్నారు, లేదా ప్రజల మతి పోగొట్టాలని, వారిని తప్పుదోవ పట్టించాలి అని రాజకీయ రచ్చు చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు రాబోతున్నాయి. అభ్యర్థుల ఎంపిక అన్ని రాజకీయ పార్టీలు వేగంగా చేస్తున్నారు. మీ పార్టీకి సంబంధించి ఎంతవరకు వచ్చింది ఆ చర్చ? మేము ఈ ఎన్నికల విషయంలో గత 2 కోర్ కమిటీల్లో కూడా దీని గురించి విస్తృతంగా చర్చించాము. మా ప్రయత్నాలు చాలా ముమ్మరంగా సాగుతున్నాయి. కాకపోతే అభ్యర్థుల ఎంపిక అన్న కార్యక్రమం మాత్రం నోటిఫికేషన్ విడుదలైన తర్వాతే దాన్ని డిక్లేర్ చేయడం జరుగుతుంది. దీన్ని మేము గత నెల రోజులుగా కనీసం ప్రత్యేక అభ్యర్థులపైన, నియోజకవర్గాలపైన మేము అంతర్గతంగా చర్చిస్తున్నాం. ఇప్పటికీ చాలా లేటుగా అభ్యర్థుల ఎంపిక అయితే కొనసాగుతుందని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. అంటే టీడీపీ నుంచి, వైసీపీ నుంచి ఎవరికైతే ఆశావాహులకు సీట్లు రావో వాళ్ళని మీ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం జరుగుతుందనేది ఒక ప్రచారం. లేదు, మేము మా పార్టీ తరఫున మేము అన్ని నియోజకవర్గాలకి దాదాపుగా 3 నెలల క్రితమే మేము అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకి, లోక్సభ నియోజకవర్గాలకి మేము కన్వీనర్స్ని పెట్టడం జరిగింది. ఇది గత కొద్ది నెలలుగా జరుగుతున్న ప్రక్రియ, కొత్తగా జరిగేది కాదు. 3 నెలల క్రితమే మేము లోక్సభ, అసెంబ్లీ కన్వీనర్స్ని, వారి పొటెన్షియల్ అభ్యర్థుల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. జగన్ అదేవిధంగా మీరు కలిసి ఏపీలో పోటీ చేయబోతున్నారు. మీ మధ్య చీకటి ఒప్పందం ఉంటుందంటే పదే పదే టీడీపీ నేతలు చెప్తూ ఉన్నారు. ఎలా చూస్తారు? ఇది తెలుగుదేశం పార్టీ వారికి ఉన్నటువంటి ఒక రాజకీయ జబ్బు. ప్రతి దాన్ని ఎవరినో ఒకరిని కలిపి ఏ రకంగా కామెంట్లు చేసి రాజకీయ లబ్ధి పొందాలి అన్న వారి ఒక రకంగా చెప్పాలంటే తప్పుడు విధానం. తెలంగాణలో కూడా ప్రయత్నించారు. కేసీఆర్, మోడీ ఇద్దరు కలిసిపోయారు, ఇది ఒకటే కూటమి అని. సో మాకు రాజకీయ సఫలత రాకపోయినా కేసీఆర్ అద్భుతంగా గెలిచారు. ఇక్కడ చేసేది కూడా వీరికి చేసే దుర్మార్గం అని ప్రజలు గ్రహిస్తారు. ఈసారి మేమే, ఎందుకంటే లోక్సభ, అసెంబ్లీ రెండూ ఒకేసారి జరుగుతున్న దృష్ట్యా మేము అనూహ్యమైన ఫలితాలు ఇక్కడ సాధించగలమన్న నమ్మకం మాకుంది. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం పట్ల, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి పట్ల అపారమైనటువంటి నమ్మకం, విశ్వాసం, గౌరవం ప్రజల్లో నెలకొని ఉన్నది. అందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు కూడా దానిలో ఉన్నారు. కాబట్టి 2 ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఇక్కడ మంచి ఫలితాలు సాధిస్తామని నమ్మకం మాకుంది. వాల్తేరు డివిజన్ విషయంలో చంద్రబాబు కావాలని చెప్పి రాజకీయం చేస్తున్నారు. డివిజన్ విషయంలో చంద్రబాబు చాలా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పి బీజేపీ నేత చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ శ్రీరామ్తో కార్తీక్, TV9 విజయవాడ.